ఉండవల్లిలో వైసీపీ చేపట్టిన కార్యక్రమం చెలరేగిన ఉద్రిక్తతను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ విషయంపై వైసీపీ నేతలు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నానితో పాటు ఇతర నేతలపై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ ఘర్షణలపై తాడేపల్లి పోలీసులకు అందిన వేర్వేరు ఫిర్యాదుల మేరకు 3 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వైసీపీ నేత నారాయణమూర్తి కారు అద్దం పగలగొట్టిన ఘటనపై ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు, రైతులు, టీడీపీ నేతలపై కూడా కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుమలత అందిస్తారు. సుమలత. ఓకే సందీప్, చూసుకుంటే అమరావతి వ్యాప్తంగా చూసుకుంటే రైతులు రెచ్చగొట్టారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇదే అంశం పైన అమరావతి పరిధిలో ఉండవల్లిలో వైసీపీ కార్యాలయం పార్టీ బృందం వద్ద పర్యటనలో తీవ్రత ఉధృతి అయితే చెక్ చేసుకుంది. ఇదే అంశం పైన తాడేపల్లి పోలీసులు కూడా వేరే ఫిర్యాదులకు మేరకు 3 కేసులు అయితే నమోదు చేశారు. ఈ దర్యాప్తు దేనికోసం చేపట్టారు అన్న అంశం పైన చూసుకుంటే పెనుమాకు చెందిన మాణిక్యం అనే వ్యక్తి ఫిర్యాదు మేరకైతే ఇచ్చిన వ్యక్తి అయితే పెనుమాక మాణిక్యం అన్న అతను వైసీపీ నేతలపైన అయితే ఫిర్యాదు చేశాడు. అంబటి రాంబాబు, పేర్ని నానితో సహా వైసీపీ పైన ఎస్సీ ఎస్టీ అట్రాక్ట్ కేసు అయితే నమోదు చేశారు. అసలు వైసీపీ నేతలు రైతులు రెచ్చగొట్టారంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ వైసీపీ నేతల పర్యటనల సమయంలో విధుల్లో పోలీసుల అధికారాన్ని నెట్టివేశారంటూ కూడా అంబటి రాంబాబుపై సిపి వీరేంద్ర బాబుతో సహా ఫిర్యాదు చేశారు. ఈ మేర పైన అంబటి పైన పోలీస్ యాక్షన్ సెక్షన్ 30 క్రింద నమోదు చేయడం అయితే జరిగింది. గత కొన్ని రోజులుగా చూసుకుంటే వైసీపీ నేతలు, టీడీపీ నేతల పైన ఒక మాటల యుద్ధం అయితే జరుగుతుంది. 2 ఏళ్ల కాలం పూర్తయిన నేపథ్యంలో వైసీపీ వాళ్ళు మీ పాలన పూర్తి కాలేదంటూ కూడా టీడీపీ పైన కూటమి ప్రభుత్వాన్ని నెపం నేర్పుతున్న నేపథ్యంలో, అలాగే వైసీపీ వాళ్ళు కూడా మీ 5 సంవత్సరాల్లో మీ రైతులకు ఏమి న్యాయం చేశారంటూ కూడా టీడీపీ నేతలు, వైసీపీ నేతల మీద ఆరోపణ అయితే చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో వైసీపీ నేత అయిన నారాయణమూర్తి కారు అద్దం పగలగొట్టిన ఘటన పైన ఆయనకి ఇచ్చిన ఫిర్యాదు పోలీసుల మేరకు కూడా రైతులు, టీడీపీ నేతల మధ్యలో కూడా కేసు నమోదు చేసినట్లు కూడా తెలుస్తుంది. ఇది చూసుకుంటే ఉండవల్లికి సంబంధించిన దాంట్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతని నేతల పైన కానీ వాటికి సంబంధించిన మధ్యనైతే టీడీపీ మధ్య అలాగే వైసీపీ మధ్య అయితే ఒక వార్ అయితే జరుగుతూనే ఉంది. ఈ ఉధృత నేపథ్యంలోనే ఉండవల్లి సమీపంలో ఉన్న పోలీసులకు లోతెత్తు దర్యాప్తు నిమిత్తంలో అయితే రైతులకు సంబంధించిన దాంట్లో కొంతమందిని అయితే కొంచెము టీడీపీ నేతలు క్యాస్ట్ పరంగా మాట్లాడటం పైన కూడా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు, మమ్మల్ని అవమానించే విధంగా అయితే మాట్లాడారంటూ కూడా చేయడంతో ఇది ఉండవల్లి పోలీసులు లోతుగా వాళ్ళు దర్యాప్తు చేసిన భాగంలో అలాగే పర్యటనలో విధుల్లో కూడా ఉన్న కానిస్టేబుల్ పైన కూడా దాడి చేసిన బ్యాచ్ పైన కూడా పోలీసులు అనుమానాన్ని అయితే బలపరుస్తున్నారు. ఈ ఘర్షణలోకి సంబంధించి కూడా కొంతమంది పోలీసులకు కూడా కొంచెం దెబ్బలు కానీ అవన్నీ తగిలి అంటూ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. లోతుగా చూసుకుంటే కానీ కొంతమంది వ్యక్తులు కూడా రాళ్లు రువ్వారు, రాళ్లు విసిరారు, ఆ ఉధృత వాతావరణం చేయకుండా అన్నట్టు కూడా చెప్తున్నారు. కావాలనే ఉద్దేశపూర్వక కొట్టే విధంగా కోణంలో కూడా పోలీసులు విచారణ చేయబోతున్నట్టు. అంతేకాకుండా గతంలో టీడీపీ ఆఫీస్ పైన కూడా దాడి చేయటము, గతంలో నిందులో ఉన్న చైతన్య అనే వ్యక్తిని నిన్నటి చూసుకుంటే కానీ నిన్నటి వరకు గొడ్డలికి సంబంధించి గొడ్డలు రాజకీయంగా నిన్నటి గొడ్డలిలో కూడా వైసీపీ నేతలు వెంట ఉన్నటువంటి పోలీసులు కూడా గుర్తించారు. ఈ విషయం పైన ఉధృత కారణంగా వారిద్దరి మధ్య ఏమి వాపోదాలు విన్న తర్వాత వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు కూడా దర్యాప్తు చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఏమైనా కానీ ఇలాగ టీడీపీ ఆఫీస్ పైన రాళ్లు రువ్విన ఒకవైపు, అలాగే ఉండవల్లి కార్యాలయం వాటికి సంబంధించి రైతుల పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేయటం పైన కానీ కొంత మేరకైతే ఒక ఉధృత వాతావరణం అయితే జరిగిందనే చెప్పాలి. దీనికి సంబంధించిన ఉండవల్లి వైసీపీ కార్యాలయ పార్టీ బృందం వైపు కూడా పర్యటన నిమిత్తం కూడా తీవ్రత ఉధృతికి దారి తీసింది. అలాగే ఘర్షణ పైన ఏదైతే ఉందో వైపు టీడీపీ వైపు అలాగే వైసీపీ నేతల పైన కూడా ఒక ఉధృత వాతావరణం అయితే చోటు చేసుకుంది. తాడేపల్లి పోలీసులు ఇప్పటివరకు టీడీపీ నేతల మీద అదేవిధంగా వైసీపీ నేతల మీద కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. మొత్తం ఎంతమంది మీద కేసులు నమోదు చేశారు? ఇప్పుడు
ఇప్పటి వరకైతే చూసుకుంటే కానీ వైసీపీ నేతల వాటి వైపు చూసుకుంటే కానీ మంత్రులకు సంబంధించి అంబటి రాంబాబు అలాగే పేర్ని నానితో సహా వైసీపీ నాయకుల పైన పోలీసులు అయితే ఎస్సీ అటాక్ చేసి అయితే నమోదు చేయడం అయితే జరిగింది. పెనుమాకు చెందిన మాణిక్యరావు టీడీపీ పార్టీ పరంగా ఉన్న అతను ఎవరైతే ఉన్నారో అతనైతే కేసు నమోదు చేయటం పైన, ఎందుకంటే ఇట్లా ఉధృత వాతావరణం చోటు చేస్తున్నారు వైసీపీ నేతలు అంటూ కూడా టీడీపీ వాళ్ళు వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు కూడా హడావుడిగా హుటాహుటాన ఆ ప్లేస్ దగ్గరికి వెళ్లటం జరిగింది. అలాగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు అలాగే పేర్ని నాని పైన కూడా అయితే ఎస్సీ అట్రాక్ట్ కేసు అయితే నమోదు చేయడం అయితే జరిగింది. వైసీపీ నేతలకు సంబంధించింది కూడా విషయంలో కూడా పోలీసులు అయితే ఒక అధికారికంగా కానీ క్షుణ్ణంగా క్లుప్తంగా వాటిని అయితే అసలు గొడవలు జరుగుతున్న నేపథ్యం కానీ తాడేపల్లిలో జరుగుతున్న తీవ్రతల్లో ఉధృత పైన నెలకొన్న కార్యాలయం పైన కానీ అలాగే టీడీపీకి సంబంధించిన దాంట్లో ముందు కార్యాలయం పైన దాడి చేసిన దాన్ని బట్టి కానీ పోలీసులు ఎక్కువ దర్యాప్తుని అయితే తీసుకున్నారు. దానికి క్షుణ్ణంగా ఫిర్యాదు మేరకు తీసుకుని దర్యాప్తు చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ సుమలత.